ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అక్షర యుద్ధం ముదిరి పాకాన పడింది. గత కొద్ది రోజులుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మోడల్స్పై జరుగుతున్న చర్చ ఇప్పుడు వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఇన్ చీఫ్ వేమూరు రాధాకృష్ణ తన కొత్త పలుకుల కాలంలో వాడిన పదజాలం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది. జగన్ నిర్ణయాలను ఆయనను అనుసరించే వారిని కించపరిచేలా రాధాకృష్ణ రాసిన రాతలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నాయి. జగన్ ఏదైనా చెబితే అది తప్పైనా ఒప్పైనా గుడ్డిగా నమ్మే బ్యాచ్ అంటూ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైసీపీ కార్యకర్తలు మూలాలు గుచ్చుకున్నాయి. ముఖ్యంగా మావిగన్ అనే కాన్సెప్ట్ను ఎగతాళి చేస్తూ రాసిన తీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆయన సిద్ధాంతాలను అవమానించడమేనని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీకి చెందిన కీలక నేతలు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి వారు ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి రాధాకృష్ణపై విరుచుకుపడ్డారు. రాధాకృష్ణ ఒక జర్నలిస్టులా కాకుండా ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసే వ్యక్తిలా వ్యవహరించారని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి రాధాకృష్ణ ఒక చీడపురుగులా తయారయ్యారని, మావిగన్ ప్లాన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ ఇస్తుంటే దానిపై చర్చ చేయకుండా వ్యక్తిగత హననానికి పాల్పడడం దారుణమని వారు వాపోతున్నారు. జగన్ వెంట నడిచే కోట్లాది మంది అభిమానులను మెదడు లేని వారిని చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాధాకృష్ణ అహంకారానికి నిదర్శనమని వైసీపీ సోషల్ మీడియా విభాగం తీవ్రంగా స్పందిస్తుంది. ఇప్పటికే తాడేపల్లి వంటి ప్రాంతాల్లో ఫిర్యాదులు అందడమే కాకుండా రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ విషయంలో సీరియస్గా ఉన్నట్లు సమాచారం. గతంలోనూ అనేక సందర్భాల్లో ఆంధ్రజ్యోతి రాతలపై కోర్టుకు వెళ్లిన వైసీపీ ఈసారి అంతకు మించిన స్థాయిలో న్యాయ పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తుంది. రాధాకృష్ణ తన ఆర్టికల్లో అక్షర వ్యభిచారం చేశారని, అందుకే ఆయనపై పరువు నష్టం దావాతో పాటు ప్రభుత్వంపై ప్రజల్లో విషం జుమ్ముతున్నందుకు గాను తగిన కేసులు పెట్టాలని వైసీపీ న్యాయ విభాగం యోచిస్తుంది. మావిగన్ అన్నది అమరావతిలోని అవినీతిని ప్రశ్నించే ఒక అస్త్రం కాబట్టే చంద్రబాబు నాయుడు మనుషులు ఎంతగా ఉలిక్కిపడుతున్నారని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. అబద్ధాలను నిజం చేసే ప్రయత్నంలో భాగంగానే కొత్త పలుకులు వేదికగా రాధాకృష్ణ విషయం చెబుతున్నారని వారు ధ్వజమెత్తున్నారు. మరోవైపు ఈ వివాదం సోషల్ మీడియాలో కాకుండా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. వైసీపీ మద్దతుదారులు హ్యాష్ ట్యాగులతో రాధాకృష్ణ రాతలను ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒక పత్రికా యాజమాన్యం ఎంతలా దిగజారి మాట్లాడడం జర్నలిజం విలువలకే బచ్చాని వారు వాదిస్తున్నారు. జగన్ వేసే ప్రతి అడుగులోనూ తప్పులు వెతకడమే పనిగా పెట్టుకున్న రాధాకృష్ణకు ఈసారి గట్టి బుద్ధి చెప్పాలని వైసీపీ శ్రేణులు పట్టుబడుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం కనుక రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు కూడా కార్యకర్తలు సిద్ధంగా మోతున్నారు. మొత్తం మీద రాధాకృష్ణ రాసిన ఒక కొత్త పలుకు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అగ్గిరాజేసింది. ఇది కేవలం మాటలేదానికి పరిమితం అవుతుందా, లేక రాధాకృష్ణపై జగన్ కఠినమైన చట్టపరమైన చర్యలు వెళ్తారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ప్రజాక్షేత్రంలో సిద్ధాంతాలతో పోరాటాలేక ఇట్లాంటి నీచమైన నేతలను పాల్పడడం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.